హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమిళ కాక్బాల్ కిచెన్. ఈరోజు డైట్ చేసేవాళ్ళు హెల్తీగా, హ్యాపీగా, యమ్మీగా, టేస్టీగా రోటీ ఎలా చేసుకోవాలో చూడండి. ఎనీ వెజిటబుల్ ఫొటోస్ చూపిస్తున్నాను కదా, అవి ఏ ఉంటే అవి, ఎన్ని కావాలంటే అన్ని, ఎంత కావాలంటే అంత అన్నీ గ్రేట్ చేసుకోండి. దాంట్లోకి ఆకుకూర పన్నీరు వేసుకోవచ్చు. ఆకుకూర, మేతి, ఏ ఆకు కావాలంటే ఆకు వేసుకోవచ్చు. పెసరబేళ్ళు నానబెట్టి వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా తురుముకోవాలి. తురుముకుంటే జల్దీ ఫ్రై అవుతుంది, తర్వాత పని కూడా ఈజీ అవుతుంది. ఆనియన్ కూడా ఆప్షనల్ అనమాట. మధ్యలో పొడి ఉంది కదా, దాని గురించి తర్వాత చెప్తాను. ఇలా అన్నీ గ్రేట్ చేసి పెట్టుకున్నవి ఒక బౌల్కి తీసుకొని అందులోకి మనము ఏ పిండి అయినా వేసుకోవచ్చు. రాగి పిండి, జొన్న పిండి, సద్దపిండి, ఓట్స్ పిండి, ఇలా ఏదైనా వేసుకోవచ్చు. రైస్ వద్దనే తింటున్నాం కాబట్టి రైస్ చెప్పలేదు నేను, రైస్ ఫ్లోర్ అని. ఇప్పుడు ఫస్ట్ రాగి పిండికి చూపిస్తున్నాను. ఎంత కావాలో అంతే. ఇప్పుడు చూడండి, పిండి తక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ. మనం 3 రొట్టెలు తిన్నా కూడా ఒక రొట్టెకు సరిపోయేంత పిండి మాత్రమే తింటాం. ఇక్కడ అది లాజిక్ అన్నమాట. ఆయిల్ కూడా వేయకుండా వెన్నతో తిప్పినాను. వెన్న ఎక్కువ పట్టుకోదు కదా, పేపర్కి ఏమీ అంటుకోదు. ఇలా పేపర్ మీద తట్టేసుకొని, రాగిపిండి కొంచెం లావుగా వస్తాయి, పర్వాలేదు, బాగుంటాయి. పెన్నానికి కూడా వెన్నని అప్లై చేశాను. ఇలా ఉల్టా వేసి పేపర్ని 1 నిమిషం వదిలినామంటే వదులుకుంటుంది. పైన తెల్లగా కనిపిస్తుంది కదా, దానిపైన కూడా నేను బటర్తోనే ఆ తెల్లగా ఉండేది మాత్రం రబ్ చేసినాను. లేకపోతే ఏం అవసరం లేదు, 2 పక్కల బాగా కాలుతాయి అన్నమాట. చూసి బాగుండదు కదా అని చెప్పి వైట్ ప్లేస్ మాత్రమే బటర్తో టచ్ చేశాను. ఎక్కువ కూడా వేయాల్సిన పని లేదు. అవునండో, ఇందులోకి పచ్చికారం కూడా వేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకోవచ్చు. ఇలా ఒక్క రొట్టెని తినేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇంకొక పిండి వేసి చూపిస్తున్నాను. అది రాగి పిండి, ఇది జొన్నపిండి అన్నమాట. జొన్నపిండి కొంచెం జిగి ఉంటుంది కదా, కాబట్టి ఇంకా పల్చగా తట్టగలము. ఇది కలర్ కూడా బాగుంటుంది. కొంచెం వేసుకొని కొంచెమే చూడండి, ఎందుకంటే మనము డైటింగ్ కోసం తింటున్నాం కదా, పిండి ఎక్కువ ఉండకూడదు. మనకు కర్రీ చేసే పని ఉండదు, ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట. ఇది వెన్న కాకుండా కొంచెమే ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత మళ్ళీ పెన్నం పైన కానీ తిప్పి కానీ కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెజిటబుల్స్ కదా ఉండేది ఎక్కువ, కాబట్టి ఏం కాదన్నమాట. ఇలా పల్చగా తట్టుకొని తీసి పెట్టుకునేసేది. చకచకా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. మనకి డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుందని అనిపించింది నాకు. మీతో షేర్ చేసుకుందామని మీకు పెట్టానన్నమాట. ఒత్తిగా తినేకి చేత కాదు అనుకుంటే ఏదో ఒక పొడి, ఏ కర్రీ అయినా వేసుకోండి. ఆ పొడి గురించి చెప్తానన్నాను కదా, జీలకర్ర, సోంపు, వాము, ఇవి 3 సమభాగాలుగా అన్నీ ఒక్కొక్క కప్పు, అర్ధ కప్పు తీసుకొని ఫ్రై చేసి పొడి చేసి కలుపుకుంటే, ఎక్కువగా ఏంచి పెట్టుకొని స్టాక్ పెట్టుకోండి, డైజెషన్కి మంచిది. తర్వాత ఎవరికి కానీ గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా ఇవి తింటే ఏం కాదు. కారంకి కారం ఉంటుంది, గ్యాస్ ట్రబుల్కి కూడా మంచిది, డైజెషన్కి మంచిది. ఈ పొడి మనము స్టాక్ పెట్టుకుంటే ఎప్పుడు చేసినా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్